బాయ్కాట్ టర్కీ ఆపరేషన్ సింధూర్ సమయంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన హ్యాష్ ట్యాగ్ ఇది. అందుకు కారణం భారత్ కు టర్కీ చేసిన ద్రోహమే. భూకంప సమయంలో అండగా నిలిచిన భారత్ పై దాడికి పాకిస్తాన్ కు సూసైడ్ డ్రోన్లు ఇచ్చింది. యుద్ధంలో వాటినే మన దేశంపై ప్రయోగించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇస్లామిక్ దేశాల్లో టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాక్కు మద్దతిస్తూ ప్రకటనలు ఇచ్చాయి. అన్నింటికి మించి పాక్కు మద్దతుగా టర్కీ సంబరాలు చేసుకుంది కూడా. అందుకే బైకాట్ టర్కీ అంటూ భారతీయులు విరుచుకుపడ్డారు. ఆ బైకాట్ ప్రభావం టర్కీ అనుభవించింది కూడా. అయినా ఆ దేశంలో మార్పు రాలేదు. భారత్లో విధ్వంసానికి కుట్రలు చేస్తూనే ఉంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ ఆ కుట్రే బయటపడింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. ఫరీదాబాద్ మాడ్యూల్కు సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మాడ్యూల్లో కీలకంగా ఉన్న డాక్టర్ ఆదిల్ ముజమ్మిల్లకు టర్కీ హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2025 ప్రారంభంలో వీరు టర్కీలో పర్యటించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరికి సంబంధించిన బస ఏర్పాట్లను కూడా టర్కీ హ్యాండ్లర్లే చూసుకున్నట్లు నిర్ధారించినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో వారితో కలిసి వీరు కుట్రలు పనినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉగ్ర నెట్వర్క్కు విదేశాల నుంచి ఆర్థిక మద్దతు లభించిందట. టర్కీ హ్యాండ్లర్లతో ఈ మాడ్యూల్కు ఉన్న సంబంధాలను తెలుసుకునేందుకు నిఘా వర్గాలు దర్యాప్తు మొదలుపెట్టాయి. 2023-24 మధ్య ఇస్తాంబుల్, దోహా నుంచి డిజిటల్ వ్యాలెట్ల ద్వారా వైద్యుల్లో ఒకరికి విదేశీ నిధులు అందినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్ర కార్యకలాపాల కోసమే ఈ నిధులు వాడినట్లు అనుమానిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్, అల్ ఖైదా, ఐసిస్, హెచ్టిఎస్ వంటి ఉగ్రవాద సంస్థలకు టర్కీ సహాయం చేసిందని భారత్ ఎప్పుడో గుర్తించింది. ఆపరేషన్ సింధూర్ టైంలో నిఘా నివేదిక కూడా అదే చెప్పింది. టర్కీ ఉగ్రవాద నిధుల కేంద్రంగా మారుతోందని నివేదికలో పేర్కొంది. నిఘా రిపోర్ట్ ప్రకారం టర్కీ, పాక్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడమే కాకుండా అల్ ఖైదా, ఐసిస్, హెచ్టిఎస్ వంటి ఉగ్రవాద గ్రూపులకు కూడా సహాయం చేస్తోంది. ఒకవైపు నాటోలో సభ్య దేశంగా ఉంటూ మరోవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు నివేదిక తేల్చింది. ఆ తర్వాత బంగ్లా వేదికగాను టర్కీ కుట్రలు బయటపడ్డాయి. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరిలో ఒకరిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరొకరు టర్కీ రక్షణ శాఖ ఉన్నతాధికారి హలుక్ గోర్గన్. ఆపరేషన్ సింధూర్ ముగిసిన 2 నెలల తర్వాత హలుక్ బంగ్లాదేశ్లో పర్యటించారు. ఆ పర్యటన లక్ష్యం బంగ్లాదేశ్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం కాదు, రాడికల్ ఇస్లామిక్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం. ముఖ్యంగా జమాతే ఇస్లామీ ముఠాకి అంకారా అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జమాత్ కార్యాలయ స్థాపనకు టర్కిష్ నిఘా సంస్థలతో సంబంధమున్న కొన్ని సంస్థలు బంగ్లాకు డబ్బు చెల్లించాయని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. కొంతమంది జమాత్ నాయకులు టర్కీ సంస్థలు స్పాన్సర్ చేసిన ఆయుధ స్థావరాలను కూడా సందర్శించారు. జమాతే ఇస్లామీ, దాని అనుబంధ సంస్థలు తమ కార్యకలాపాలకు నిధుల కోసం విరాళాలు విదేశీ నిఘాపైనే ఆధారపడతాయి. టర్కీ ఆ దిశగానే సాయపడుతోందని నిఘా వర్గాలు గుర్తించాయి. జమాతే, టర్కీ మధ్య బలపడిన బంధం సీమాంతర ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తుందని నాడు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈశాన్య భారత్లో ముప్పు అధికంగా ఉండొచ్చని హెచ్చరించారు. సీన్ కట్ చేస్తే ఫరీదాబాద్ మాడ్యూల్లోనూ టర్కీ పేరు తెరపైకొచ్చింది. అది మాత్రమే కాదు, రీసెంట్గానే భారత సరిహద్దు దేశాలు నేపాల్, బంగ్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్ర శిబిరాలు, ట్రైనింగ్ సెంటర్లు సిద్ధం చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. వాటికి టర్కీ నుంచే నిధులు అందుతున్నట్లు నిర్ధారించాయి. ఇవన్నీ చూస్తుంటే ఉగ్రవాదం విషయంలో పాక్ కంటే టర్కీనే అతిపెద్ద ముప్పుగా మారుతున్నట్టు కనిపిస్తోంది. కాబట్టి పాక్తో పాటు టర్కీకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.